ఇది మటుకు తీగ బచ్చలాకు. ఈసారి ఏమంటే రేపు తీసుకెళ్తావు అమ్మ దగ్గరికి, రేపు చూపిస్తాను అది ఎలా ఉంటుందో. ఆ మొక్కలు చూపిస్తాను, అవి చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే భలే నచ్చేసాయి అన్నమాట. ఆ మొక్కలన్నీ తెచ్చుకుందాం అనుకున్నా కానీ ఎక్కడ పెట్టుకుంటే నాకు ప్లేస్ లేదు, అందుకని చెప్పి వదిలేసి ఒక 2 మొక్కలు తెచ్చుకున్నాను. ఆ 2 మొక్కలు కూడా ఇప్పుడే చూపిస్తాను. ఏమంటే అందులో తీసుకెళ్ళు, ఆ కవర్లు తీసుకెళ్ళి పిల్లోడికి. ఇటీ ఉతికేస్తా, ఇటీ అడబడి ఉతుకుతా, వాషింగ్ ఉతికేస్తా. ఉతకలేదు దాన్ని నేను, నాకు తెలుసు అది ఆ చొక్కా నేను ఉతకల, ఆ చొక్కా నేను ఉతకలేదబ్బా. సరే ఏమలే కానీ ఇటీ నాకు ఇటీ ఉతకలేదులే, ఇటీ అసలు ఇదిగా ఉంటాను. ఉతికి దాచిపెట్టుకుంటాం విడిచినవి. ఇంకా ఇడ్లీలు ఉన్నాయి, ఉండు చెప్పా. బుజ్జిగాడికి మరి పిచ్చేసారు అమ్మ, పాప వాడు తింటాడు. మినిమం నేను ఒక ఏమంటాం, అవును ఇక్కడ ఇలా ఏముంటుందండి కిరీటం లాగా వచ్చి 1 అమ్మా ఏం కావాలి బుజ్జిగాడు బాక్స్ తీసుకెళ్ళి పాపం అది పిచ్చిరాపో. ఇందాకైతే ఉన్నాయమ్మా, ఇప్పుడు లేవు అన్నీ పోయినాయి. ఊరికి ఆ బాక్స్ ఎట్లానే పెట్టుకొని తీసుకెళ్ళి ఇచ్చిరాపు పాపం. అది ఇప్పుడు క్యారేజ్కి పెట్టాలి కదా, అది పనికి రాదు ఇప్పుడు వాడికి. యాసిడ్ పోయాలి, అక్కడ నీళ్లు పోస్తే కుదరదు, యాసిడ్ పోస్తాను నేను. ఇదిగో ఇది తీసుకెళ్ళే పని ఇది తీసుకెళ్ళు. ఇది చూసారా, ఇది ఒకటి వెరైటీగా ఉంది, చూపిస్తాను. దేంతో దీనిలో ఆకులు ఆలం లేవుగా, నీళ్ళు తీసుకెళ్ళి. ఇడ్లీతో పాటు కారపొడి వేస్తాను నేను, చాలా కిందకి. నేనే పెట్టానమ్మా పూలు పసుపులు కుంకాలన్నీ చేసింది నేనే. సో ఇది చూసారా, ఇది ఒక బాక్స్, ఇది వచ్చేసరికి ఇలా వచ్చింది. మనకి పూజల్లో వాటిలలో వినియోగించుకోవచ్చు, చాలా బాగుంది. నచ్చిందా మీలో ఎవరికైనా సరే బాక్స్? పూజ ఇది ఎందుకు ఉపయోగిస్తారో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసి తమలపాకులు వస్త్రాసనం పెట్టుకుంటారు, లేదంటే చక్కగా స్వీట్స్ పెట్టుకుంటారు. అంటే అంతకుమించి ఇంకా దేవుడి దగ్గర తప్పితే ఇంకా దేనికి పనికిరాదు నాకు తెలిసి. ఇందులో ఇచ్చిన పసుపు కుంకుమ డబ్బా, తమలపాకులాగా భలే అన్నీ ఇప్పుడు మారిపోయినాయి. నేను ఉదయం నుంచి చేసిన పని. ఈ మొక్క నేను మా అమ్మ దగ్గర తెచ్చిన మొక్క అన్నమాట. ఇది ఈ మొక్కలు